سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు పుట్టగొడుగులు తినవచ్చా అని చెప్పి. ఈ పుట్టగొడుగులు తినడం అనేది ధర్మసమ్మతం, ఇవి తినడం హలాల్. ఎందుకంటే బుఖారీ షరీఫ్లో ఒక హదీస్ ఉంది, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, పుట్టగొడుగుల్లో ఉండేటువంటి నీరు ద్వారా కంటి వ్యాధులు దూరం అవుతాయి అన్నారు. అలాగే జామియా తిర్మిజీలో ఒక హదీస్ ఉంది, హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, నా బానిసకి కంటి నొప్పి ఉన్నప్పుడు నేను పుట్టగొడుగుల యొక్క నీరుని పిండి 3 లేదా 5 చుక్కలు వేశాను, ఆ కంటి యొక్క నొప్పి దూరమైపోయింది అన్నారు. ఏది ఏమైనప్పటికీ పుట్టగొడుగులు అనేవి ధర్మసమ్మతమైనవి, హలాలివి. దీన్ని తినడంలో ఎలాంటి అభ్యంతరము కానీ ఎలాంటి నిషిద్ధం యొక్క ఆజ్ఞలు కానీ లేవు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మనం వాడకూడదు, ఇవి తినకూడదు అనడానికి మన దగ్గర ఎట్టి పరిస్థితిలో కూడా ఆధారాలు లేవు. ఇది తినచ్చు, ఇది ధర్మసమ్మతం అనడానికి మాత్రం ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ షరీఫ్లో దీని యొక్క పుట్టగొడుగులో ఉండేటువంటి ఏదైతే రసం ఉంటుందో, నీరు ఉంటుందో, దానిలో కంటికి స్వస్థత ఉందన్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా గారు స్వయంగా దాన్ని వినియోగించారు. దీని ద్వారా ధార్మిక పండితులు చెప్పేది ఏమిటంటే పుట్టగొడుగులు తినడం ధర్మసమ్మతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.